రాష్ట్రారోపాలు ఇన్ని జరిగినాయి. చివరికి నేను ఏదైతే అయిందనేసి సూసైడ్ లెటర్ చాలా విపులంగా రాశా. అంటే చాలా క్లారిటీగా రాశా. అంటే చాలా క్లారిటీగా రాశా. అంటే ప్రభుత్వాన్ని మనం నేను రాసింది చాలా క్లారిటీగా రాశా. అంటే అటు గవర్నమెంట్ నుంచి దూషించొద్దు, మనం వ్యక్తిగతంగా ఉండొద్దు. మన అభిప్రాయాలు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో గవర్నమెంట్కి తెలుసు. కానీ సరే నేను అనుకున్న ఒక సంవత్సరంలో 1,00,000 జాబులు రిలీజ్ చేయడం అనేది అది సంభవం. సరే కాకపోయినా సంవత్సరానికి ఒక 50,000 ఒక 20,000 ఇచ్చుకుంటూ వెళ్తే మనకి 4 సంవత్సరాలకు వెళ్ళేసరికి ఒక 3-4 జాబులైనా అయితే అనేది నా ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళ కుటుంబంలో ఏముంటుంది సార్, ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఒక IAS లా. నేను ఎన్నో కుటుంబ పరిస్థితుల మధ్య మా అమ్మ కనీసం లేసి ఒక పని చేయదు, మానసిక వికలాంగురాలు, ఆమెను చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో నేను ఉదయాన్నే లేచి నా పని నేను చేసుకుంటూ ఇటు చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ టెంపరీగా అటు చదువుకుంటూ చాలా ఎఫర్ట్స్ ఇచ్చాను. కానీ చివరికి వచ్చేసరికి ఇప్పట్లో గ్రూప్స్ నోటిఫికేషన్ లేవు, మీరు ఎండిన దానికి తాగండి, అవసరమైతే మాకు సంబంధం లేదు. ఇట్లాంటి మాటలు అంటే ఆయనకి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు అనేది మనకు తెలియదులే. కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లుందంటే వ్యతిరేకమే. అంటే ఇప్పుడు ఎవరు ఉద్యమాలు చేశారు సార్? అంటే నోటిఫికేషన్లు వద్దని ఎవరు ఉద్యమాలు చేశారు? ఇచ్చిన నోటిఫికేషన్ సరిపోవట్లేదురా బాబు, నోటిఫికేషన్లు పెంచండి అనే ధోరణిలో చేశారు. నిన్నగా మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఏంటి SI కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏ నిరుద్యోగులు అవి సంతృప్తి పరచలేదు. అది కూడా ఈ లెటర్లో రాశా, సంతృప్తి పరచలేదని. అంటే నేను అనేది ఏంటంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే సరే ప్రతి గవర్నమెంట్కి అంటే ఉద్యోగాలు కల్పించడం అనేది పాసిబుల్ కాదు. గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది అలా కాదు కదా, నువ్వు ప్రైవేట్ రంగంలో సృష్టించవచ్చు కదా. ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక నోటిఫికేషన్, ఒక 3 నెలలకు ఒకసారి ఒక అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ తెలంగాణలో? ఎన్ని IT ఇండస్ట్రీస్ ఉన్నాయి? వాటిల్లో భాగంగా మనకి స్థానికత కోటాలో చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హబ్లలో ఎంతో మంది విదేశీయులు ఉన్నారు. విదేశీయులు అంటే విదేశీయులు కాదు, మన అదర్ స్టేట్ వాటిలో ఉన్నారు. అదేదో లోకల్ రిజర్వేషన్ 5% వాళ్ళకు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ గొడవంత ఉండదు కదా. ఇంజనీర్లకి సరైన ఇంజనీర్ వ్యవస్థ లేదు. ఇంజనీరింగ్ చదువుకున్నోడు రేపు వెళ్ళి ఏం చేయాలన్నా వాడికి ఆ చదువు ఉపయోగపడట్లేదు. ఎందుకు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఇవి చాలా దారుణంగా ఉన్నది. నేను ఇల్లు కోసం సార్, మా అమ్మ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఇల్లు కోసం నేను దరఖాస్తు పెట్టా. నీకెందుకు మీ అమ్మ ఖచ్చితంగా ఇల్లు ఇప్పిస్తా అన్నారు. ఫైనల్ లిస్ట్ లో ఇల్లు లేదు సార్. ఇల్లు లేకపోయేసరికి నేను MPDO ఆఫీస్కి వెళ్ళాను. కలెక్టరేట్ ఆఫీస్కి 2 సార్లు గ్రీవెన్స్ లో పాల్గొన్నా. MRO దగ్గరికి వెళ్ళా, రీజనల్ నాయకుల దగ్గరికి వెళ్ళా. ఎటువంటి ప్రతిఫలం లేదు. సేమ్ అదే లిస్టు ఇచ్చి ఇంప్లిమెంటేషన్ చేశారు. కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇచ్చారు. ఈ విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. చాలా అవకతవకలు జరిగినాయి అనమాట. 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చారు. సరే దాని తర్వాత అసలుకి లేదు. మా నాన్న చూస్తే, మా నాన్నకు షుగర్ సార్. మా నాన్న ఏది చూసారు కదా, మా అమ్మ టాయిలెట్ పోయినా ఏది పోయినా ఆయనే చూసుకునేది. ఇప్పటికీ నిన్న కూడా పక్కలో టాయిలెట్ పోసుకుంటే ఆయనే చూసుకుంటూ. అలాంటి సిచ్యువేషన్లో ఉండి నేను చదవటం అంటే నాకు ఇంటర్నల్గా నాకు ఎకనామికల్గా సపోర్ట్ లేదు. ఈ సపోర్ట్ లేకపోవటం వల్ల నేను ఏది సాధించలేకపోతున్నా. గ్రూప్ 2కి అంటే గ్రూప్ 2కి ఒక మెట్టు దాకా వెళ్ళేది సార్. ఒక మెట్టు ఎక్కితే జాబ్ వచ్చేది, కానీ అక్కడి నుంచి కింద పడిపోయా. మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ ఉందన్నారు కదా, నేను వెంటనే చదువుకుంటాను, నాకు జాబ్ వస్తుంది అనేసి అనుకున్నాలే. కానీ
3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాలు అవుతుంది. 3 కురుమూర్తి జాతరలు కూడా అయిపోయినాయి. ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. ఎంత అన్యాయం అంటే అసలుకి తడి గుడ్డతో మనకి మనం ఏదో అంటాం కదా, మనకు అంటే సార్ నేను అనేది ఏంటంటే సార్, మనకని మనం పోరాడి తెచ్చించుకొని ఎగిరెగిరి తన్నించుకున్నట్లయింది. అంటే యాక్చువల్ సార్ నేను చేసిన మిస్టేక్ కూడా ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా పేపర్ లీక్ అయినాయి, ఇట్లా ఇదయింది, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిపించాలి అనేసి మా నానమ్మతో కూడా నేను కాంగ్రెస్ ఓటేపించా. నాతో పాటు ఒక 10 మందికి ఓటేపించా. అంటే ఆయన చెప్పిన మాటలు ఎట్లా, మీరు ఈ రోజు ఓటేస్తే మీకు రైతు బంధు 10,000 వస్తుంది, కానీ రేపు గెలిచిన తర్వాత మీకు 15,000 వస్తుంది. ఈ రోజు మీకు కళ్యాణ లక్ష్మి తీసుకుంటే ₹1,00,000 వస్తుంది, రేపు నేను తులన్నర ఇస్తా. అంటే ఇట్లాంటి మాటలు అంటే ఒక అబద్ధాన్ని పదే చేసి ట్రోల్ చేసి అదే నిజం, అదే నిజం. ధైర్యంగా ఉండు, ఇబ్బంది లేదు సార్. నా గోల్ ఒకటే సార్, నేను గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి. నువ్వు ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళని ముందైతే, ఎందుకంటే నువ్వు అవుట్ ఆఫ్ డేంజర్ కావాలి ఫస్ట్. సరే, నువ్వు చేసినది వాళ్ళకి గవర్నమెంట్ కనువిప్పు కావాలి. నేను ఇప్పుడు ఈ లెటర్ రాసింది కూడా గవర్నమెంట్కే సార్. అందుకే అమ్మా గవర్నమెంట్కి రాసా. గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి, రాహుల్ గాంధీ దృష్టికి వెళ్ళాలి, అందరి దృష్టికి వెళ్ళాలి. ఆ లెటరు అందరికి వెళ్ళాలి. ఆ రోజు యూత్ డిక్లరేషన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు, అన్ని నేను చేసి పెడతా అనేసి వాగ్దానాలు చేసి చాలా చెప్పారు, చాలా అవన్నీ మీరు నమ్మినాం సార్. అంటే ఇప్పుడు నువ్వు బెడ్ మీద ఉన్నా ఏమన్నా ఆలోచించు. మాకు ఇప్పుడు నీకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఓకే, ఎందుకనంటే ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే సార్, నాకు మోరల్ సపోర్ట్ కావాలి సార్. చేస్తాం 100%. ఉన్నావు, నువ్వు అధైర్యపడబాకు, నువ్వు అధైర్యపడబాకు. నాకు చదువుకోవడానికి మీరు హెల్ప్ చేస్తే చాలు. రైట్, నాకు చదువుకోవడానికి రైట్. నాకు